తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారంటూ చెప్పారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ యువత ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులతో ఏలేటి సమావేశమయ్యారు. ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, ఉద్యోగాల భర్తీలో జాప్యం కారణంగా గత 4 సంవత్సరాలుగా యువత తీవ్ర ఆవేదనకు గురవుతోందంటూ ఆయన తెలియజేశారు. ఇక నిరుద్యోగుల సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లడానికి వారిని కలిసినట్టుగా తెలియజేశారు. అవసరమైతే నిరుద్యోగ యువత తరఫున బీజేపీ పార్టీ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందంటూ స్పష్టం చేశారు ఆయన. ఉద్యోగాల భర్తీలో ఆలస్యం వల్ల అనేక మంది యువత ఏజ్ బార్ అవుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టేలా మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులతో గత 4 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేక ఉద్యోగులు రాక ఇబ్బంది పడుతున్నటువంటి యువతను కలవడానికి ఈ రోజు ఇక్కడికి దిల్సుఖ్ నగర్ రావడం జరిగింది. నిరుద్యోగ యువత పడుతున్నటువంటి ఆవేదన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తెలవాలని, మరి వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకొని మరి తద్వారా ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే వారి పక్షాన నిలబడి పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 4 సంవత్సరాల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ రాకుంటే ఏజ్ బార్ అయినటువంటి అనేక మంది యువత ఈ రోజు ఆవేదనతో ఉన్నారు. అంతేకాకుండా మరి ఈ రోజు ఏజ్ రిలాక్సేషన్ విషయంలో గతంలో ఇచ్చిన 81 జీవోకి వ్యతిరేకంగా మళ్ళీ ఈ రోజు కొత్త జీవో ఇస్తే దానికి 2 సంవత్సరాలు నష్టపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఎస్ఐకి ఒక రకంగా, కానిస్టేబుల్కి ఒక రకంగా ఏజ్ రిలాక్సేషన్ కాకుండా అందరికీ మరి ఖచ్చితమైనటువంటి 35 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ తీరాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా తల్లిదండ్రులు వదిలేసి మరి ఇక్కడ వారికి ముఖం చూపించుకోలేక ఉన్నత చదువులు చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసుకొని కనీసం ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కూడా సంపాదించలేక ఇంటికి వెళ్ళలేక ఈరోజు ఆవేదన పడుతున్నటువంటి నా సోదర సోదరీమణులకు అండగా మేము ఉంటామని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా వీరి పక్షాన కార్యాచరణ రూపొందిస్తాం. ఖచ్చితంగా